భద్రాచలం బీఆర్ఎస్లో వర్గ పోరు మొదలైందట. ఆ నియోజకవర్గానికి ఎలాగైనా ఉప ఎన్నికలు వస్తాయని అంచనాతో నాయకులు టికెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు భద్రాచలం బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉందట అక్కడ పరిస్థితి. భద్రాచలం ఎమ్మెల్యేపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం త్వరలోనే అనర్హత వేటు పడుతుందని, ఇక అక్కడ ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ తరపున తానే పోటీ చేస్తానంటూ ఒక నాయకుడు ప్రచారం చేసుకుంటున్నాడట. అంతేకాకుండా తనది కాని నియోజకవర్గంలో అనుచర గణాన్ని పెంచుకునేందుకు పావులు కూడా కదుపుతున్నాడట. దీంతో ఆయనను వ్యతిరేకిస్తున్న వాళ్లు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారట. ఇలా ఇరు వర్గాల మధ్య గొడవతో భద్రాచలం బీఆర్ఎస్ అస్తవ్యస్తంగా తయారైందట. భద్రాద్రి జిల్లా భద్రాచలం నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రత్యేకతను సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలో భద్రాచలం నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. ఈ జిల్లాలో గులాబీ పార్టీ గెలిచిన ఏకైక సీటు భద్రాచలం మాత్రమే. గత 3 అసెంబ్లీ ఎన్నికలు పరిశీలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంటూ వస్తోంది. 2014, 2018, 2023లో జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటును గులాబీ పార్టీ గెలుచుకుంది. 2014లో కొత్తగూడెం, 2018లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ గెలుపొందగా 2023లో భద్రాచలం సీటు గులాబీ పార్టీ వశమైంది. అయితే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో లేకుండా పోయాడు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్లోకి దూకిన తెల్లం వెంకట్రావు ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాడు. మంత్రి పొంగులేటి ముఖ్య అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో టికెట్ రాకపోవడంతోనే బీఆర్ఎస్లో చేరానని చెప్పుకున్నాడు. ఇక ఇప్పుడు గెలిచిన పార్టీలో లేకపోవడంతో ఆయనపై అనర్హత వేటు తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ సీటు తెచ్చుకొని ఆ పార్టీ నుంచి ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడంపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్గా తీసుకుందట. అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం పట్టుదలగా ఉందట. బీఆర్ఎస్ నాయకత్వం ఫిరాయించిన వారిని వదిలిపెట్టేది లేదన్నట్లుగా ఉందట. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారి పట్ల ఆ పార్టీ ఉదాసీనంగా వ్యవహరించిందన్న ఆరోపణలున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం అలా లేదంట. ఫిరాయించిన వారిపై పోరాటం ఆపడం లేదట. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించి కాంగ్రెస్లో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడ్డం తప్పదంట. అందువల్లనే అక్కడ అనర్హత వేటు పడితే బీఆర్ఎస్కు అభ్యర్థి కొరత ఏర్పడుతుందనే అనుమానం ఉందట. అదే ఇప్పుడు అక్కడ వివాదానికి కూడా కారణమైందట. భద్రాచలం ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడితే అక్కడి నుంచి పోటీ చేయడానికి పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉవ్విళ్లూరుతున్నారట. గత ప్రభుత్వ హయాంలోనే భద్రాచలంలో పాగా వేయడానికి రేగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పట్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్గా తన పంతం నెగ్గించుకోవాలని చూశారు. దీంతో అప్పటి భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న పోదెం వీరయ్యకు ఆగ్రహం కూడా తెప్పించింది. వీరిద్దరూ ఈ విషయంలో పలుమార్లు వేదికల మీదే వాదులాడుకున్న పరిస్థితి ఉండేది. మొదటి రేగా కాంతారావుకు భద్రాచలంపై కన్నుంది. ఆ నియోజకవర్గంపై పట్టు సంపాదించుకోవాలన్న కోరిక మెండుగా ఉండేది. ఇప్పుడు అవకాశం రావడంతో తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. భద్రాచలం బీఆర్ఎస్లో సరైన నాయకుడు లేకుండా పోయాడట. అందుకే రేగా కాంతారావు తన క్యాడర్ను పెంచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు పడడానికంటే ముందే తనకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారట. వాస్తవానికి బీఆర్ఎస్కు భద్రాచలంలో మొదటించి పట్టులేదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పోదెం వీరయ్య అనుచరులే ఆయనకు వెన్నెపోటు పొడిచి బీఆర్ఎస్ను గెలిపించారనే టాక్ ఉంది. ఎలాంటి సమర్థుడైన నాయకుడు లేకపోయినా వెన్నెపోటు రాజకీయాల కారణంగానే బీఆర్ఎస్ తరపున తెల్లం వెంకట్రావు గెలిచాడని పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేగా కాంతారావు తన పరపతిని పెంచుకునే పనిలో పడ్డారట. మరోవైపు కొంతకాలంగా రేగా కాంతారావు భద్రాచలం నియోజకవర్గంలో పర్యటనలు సాగిస్తూ తన పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం పెనపాకను వదిలేసి భద్రాచలంలో తన వర్గాన్ని పెంచుకునే పనిలో పడ్డారట. అయితే రేగా లాంటి వ్యక్తి భద్రాచలం బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలను చేపడితే తమకు రాజకీయంగా ముప్పు తప్పదని ఒక బలమైన సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న నాయకుడు భయపడుతున్నాడట. అందుకే ఆ సామాజిక వర్గం నాయకులతో రేగాపై అధిష్టానానికి ఫిర్యాదు చేయించారట. గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి బలమైన నాయకుడు భద్రాచలంలో లేకపోయినా రేగా రాకను మాత్రం వారు స్వాగతించడం లేదట. రేగా కనుక ఇక్కడికొస్తే పార్టీ గెలవడం మాట అటుంచి నాయకుల మధ్య విభేదాలు మరింతగా ముదురుతాయని అంచనా వేస్తున్నారట. అయితే మరికొందరు నాయకులు మాత్రం రేగా రావడాన్ని సమర్థిస్తున్నారట.
పార్టీని నడిపించడానికి సరైన నాయకుడు లేనప్పుడు రేగా కాంతారావు వస్తే బాగుంటుందని అంటున్నారట. ఇలా రేగాకు అనుకూల వ్యతిరేక వర్గాలు ఇప్పుడు ఆధిపత్యం కోసం భద్రాచలంలో గొడవలు పడుతున్నారట. అయితే అసలు అనర్హత వేటు పడుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో నాయకులు గొడవ పడ్డం ఏంటని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. కనీసం పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేపట్టాలని, ఇలా ఆధిపత్యం కోసం పోరాడొద్దని సూచిస్తున్నారట. మరి భద్రాచలం బీఆర్ఎస్లో ఈ ఆధిపత్య పోరుకు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.